ఉస్మానియా యూనివర్సిటీలో జూలూరి గౌరీ శంకర్ రచించిన మా వాటా మాకే అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు ప్రొఫెసర్లు. ఈ సందర్భంగా పుస్తకాన్ని గురించి గొప్పగా తెలిపారు. సాహితీవేత్త, రచయిత, తెలంగాణ సాంస్కృతిక శాఖ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ రచించిన మా వాటా మాకే పుస్తకాన్ని ఓయూ జేఏసీ అధ్యక్షులు, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థి నాయకులు హాజరై ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా ఓయూ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు, ప్రొఫెసర్ కాసిం, ప్రొఫెసర్ వివేకవర్ధన్, ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వీరవేన రామ్, కొండా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూలూరి గౌరీ శంకర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి రచయితగా, సాహితీవేత్తగా అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో 23% ఉన్న రిజర్వేషన్లను 42%కి కుల జన గణన చేసి బీసీ వాటా తేల్చి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రచయిత, సాహితీవేత్త జూలూరి గౌరీ శంకర్ గారు తరతరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, వాళ్ళ హక్కులపై కాలు మోపుతున్నటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, పాలిస్తున్నటువంటి పాలకులు కావచ్చు, వాళ్ళ హక్కులను అనివార్యంగా ఎప్పుడు కూడా అడిగినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితులను దాటవేసే ధోరణిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలూరి గౌరీ శంకర్ గారు రాసినటువంటి మా వాటా మాకే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో అధ్యాపకులు, విద్యార్థులు, బహుజనవాదులు పాల్గొన్నారు. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బీసీల వాయిస్గా ఉస్మానియా యూనివర్సిటీగా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తరతరాలుగా అణిచివేతకు గురించి కాబడుతున్నటువంటి ఈ వర్గాలకు కుల జనగణనతోటే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనేటువంటిది మా వర్గాలు మొత్తం కూడా విశ్వసిస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తక్షణం కులగణన చేసి దాంట్లో బీసీల వాటాను తేల్చాలని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బీసీల కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. 100 రోజుల్లో అధికారంలోకి రాగానే చట్టసభలో బీసీల బిల్లు ప్రవేశపెట్టి కులగణన తేల్చి బీసీలకు స్థానిక సంస్థల్లో 23% రిజర్వేషన్ని 42%కి పెంచితే 23,000 పైచిలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా నా బీసీ బిడ్డలు అవుతారని చెప్పిండు. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, అధికారంలో కూర్చున్న తర్వాత ఇప్పుడు మాట మార్చే దూరం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తక్షణం మా వాటా తేల్చిన తర్వాతే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని. కామారెడ్డి సాక్షిగా ఏదైతే మీరు బీసీల కోసం ప్రకటించారో, ఎంబీసీ కులాలకు ఒక మంత్రిత్వ శాఖను ఇస్తామన్నారు, కార్పొరేషన్లకు నిధులు ఇస్తామన్నారు, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామన్నారు. ఇవన్నిటిని నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్యంగా జూలూరి గౌరీ శంకర్ గారికి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం, అధ్యాపకులందరం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మీరు అనునిత్యం బీసీలను చైతన్యం చేస్తూ బీసీల హక్కుల సాధన కోసం మీరు రాస్తున్నటువంటి ప్రతి అక్షరం మమ్మల్ని చాలా చైతన్యపరుస్తూ ఉంది. మా హక్కుల కోసం పోరాడే విధంగా మమ్మల్ని మీరు జాగృత పరుస్తూ ఉన్నటువంటి తీరుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీ బిడ్డలందరూ కూడా మా వాటా మాకే పుస్తకాన్ని చదివి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణలో రచించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ. నేను ఓయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిని, అలాగే బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా కొనసాగుతా ఉన్నాను. న్యాయబద్ధమైనటువంటి న్యాయమైన కోరికలను తప్పకుండా ప్రభుత్వము పాజిటివ్గా కన్సిడర్ చేసి బీసీలు ఎంత శాతం ఉన్నారో అన్ని సభల్లో కావచ్చు, వివిధ పొజిషన్లో కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలని మనము ఈ ప్రభుత్వం కూడా పాజిటివ్గా మన వైపు ఆలోచించి, ప్రభుత్వం కూడా పాజిటివ్గానే ఉంది కనుక వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంది కనుక అది ఫుల్ఫిల్ కనుక చేస్తే మనం ప్రభుత్వానికి కృతజ్ఞత కాకుండా వీళ్ళందరూ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది కనుక బీసీలందరూ వాళ్ళ వాటా వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. ఇవ్వకుంటే ఇంకా మనం అడగాల్సిన బాధ్యత ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, అడగాల్సిన అవసరం ఉంటుంది కనుక అందరం ఐక్యంగా ఉండి ఇది సాధిద్దామని ఆశిస్తూ ప్రభుత్వం మన వైపు కూడా చేస్తూ, తర్వాత ఈ బీసీల యొక్క ఈ బుక్ అనేటటువంటి జూలూరి గౌరీ శంకర్ రాసిన బుక్కులు కనుక మనం చదువుకుంటే బీసీల యొక్క సమస్యలు ఏంటి, బీసీల యొక్క అవకాశాలు ఏమిటి, బీసీలు ఏ విధంగా సాధించుకోవాలా, బీసీల యొక్క వివరణాత్మకంగా రాసినటువంటి జూలూరి శంకర్ గారికి నిజంగా ధన్యవాదాలు. ఆయన బీసీ ఆల్ కమ్యూనిటీస్ తరఫున ఒక బీసీలను ఐక్యమత్యం చేస్తూ
బీసీలను ఒక అక్షర రూపంలో దాల్చి ఐక్యమత్యం చేస్తూ ఒక పుస్తక రూపంలో తెచ్చినందుకు మనందరి తరఫున జూలూరి గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇదే పోరాట స్ఫూర్తిని, ఇదే హక్కుల కోసం ఇట్లాగే పోరాటం చేయాలని అందరి తరఫున కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఇవాళ బీసీ ప్రజానీకం ముందుకు కదులుతూ ఉంది. భారతదేశ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలు చట్టసభల్లో ప్రాతినిధ్యానికి వచ్చినప్పుడు ఆయా రాజకీయ పార్టీల యొక్క దయాదాక్షిణ్యాలకు గురి కావాల్సి వస్తుంది. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా బీసీ జనాభా లెక్క ఎంతో తేల్చకపోవటం ప్రభుత్వాల యొక్క దౌర్భాగ్య పరిస్థితి నిదర్శనం. జూలూరి గౌరీశంకర్ గారు మా వాటా మాకే అనే శీర్షికతో రాసినటువంటి పుస్తకం నిజంగా ఇవాళ సమాజంలో అనేక బీసీ కులాలు అభివృద్ధికి వెనకబడి ఉన్నారు. ఒక పక్క బీసీలు వెనకబడి ఉంటే మరో పక్క పాలకవర్గ పార్టీలు బీసీల ఐక్యతను చూసి ఓర్చుకోలేక బీసీల మధ్య అనేక రకాలైన ఎత్తుగడలతో ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. కనుక బీసీ జనాభా చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీలకు సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. జనాభా ప్రాతిపాదికన చట్టాలు చేయాల్సి ఉంది. ప్రభుత్వాల యొక్క లేదా పాలక పార్టీల యొక్క దయాదాక్షిణ్యాల కాకుండా చట్ట ప్రకారం ఎంతైతే బీసీ జనాభా వాటా ఉందో అంత శాతంగా రిజర్వేషన్ రావాలని చెప్పి పోరాటం చేయాలి. జూలూరి గౌరీశంకర్ గారు గతంలో కూడా వెంటాడే కళలు వెనుకబడిన కులాలనే పేరుతోని ఒక పుస్తకాన్ని తీశారు. ఆ పుస్తకం బీసీ సాహిత్యానికి సంబంధించినంత వరకు ఒక అద్భుతమైన రిఫరెన్స్ పుస్తకంగా ఉంది. ఈనాడు వారు ముందుకు తీసుకొచ్చినటువంటి మేమెంతో మాకంతా అనేటువంటి పుస్తకం కూడా బీసీ సమాజాన్ని మెలుకొల్పడం కోసం ఉన్నటువంటి వాస్తవాలను బీసీ జనాభాలకు తీసుకుపోవడం కోసం ఉపయోగపడుతుంది. కనుక ఈ సందర్భంగా యావత్ ఉత్పత్తి కులాలుగా ఉన్నటువంటి బీసీ కులాలు ఒక్కసారి ఆలోచించాలి. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమ్మ సావిత్రిబాయి పూలే వారి యొక్క స్ఫూర్తితోని బీసీ జనాభా ఇవాళ ఐక్యత కావాలి. ఐక్యత కావటం చేత మాత్రమే మనము ఐక్యం కావటం వల్ల మాత్రమే కేవలం ఉన్న అవకాశాలను కాపాడగలుగుతాం. కాబట్టి మొత్తం బీసీ జనాభా చట్టసభల్లో స్థానిక సంస్థల్లో చట్టపరంగా మనకు రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడాలని, పోరాటం కోసం ఈ పుస్తకం ఒక కరదీపికగా ఉపయోగపడాలని కోరుతూ ఉన్నాను. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.